అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, మనకి జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు అనేది జరగబోతుంది కదా. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు తర్వాత గురు మార్పు జరగడం తర్వాత? మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతువు నడుస్తున్నాడు. ఎప్పుడు సూసైడ్ చేసేసుకుందామా, ఎప్పుడు టీ తాగితే అని ఉంటుంది చూడు, టైం అయిపోతుంది టీ తాగుదాం, అలా అంత అవలేలగా ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా ఎప్పుడు సూసైడ్ చేసేసుకుందాం అని వెయిట్ చేస్తూ ఉంటారు. మెంటల్లీ వీక్ ఉంటారు. మెంటలీ వీక్ కేతువు వల్ల. అయితే గురువు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. ఇన్నాళ్ళు కూడా శత్రువులపై ఆధిపత్యం సంపాదించారు. ఆ తర్వాత శత్రువులపై ఆధిపత్యం సంపాదించారు ఇంతకాలం కూడా. ఇప్పుడు సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన, మనకి అనేకమైన గురుగ్రహ ప్రభావం వలన, సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన చక్కగా అనేకమైనటువంటి శుభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గురుని యొక్క దృష్టి మరి జన్మరాశి పైన పడ్డము, ఇతర గ్రహాలపైన పడ్డం ద్వారా, రాశులపైన పడ్డం ద్వారా ఈ యొక్క మనుషులకి వాళ్ళ యొక్క పితృ సంబంధమైనటువంటి ఆస్తులు వీళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో వీళ్ళంతా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆందోళన చెందడమే, అమెరికా నుంచి రారు. ఇక్కడ మా అమ్మని ఏం చేస్తున్నాడో, మా నాన్న ఏం చేస్తున్నారో అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే లక్షలు పోతాయని చెప్పి రారు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అష్టమ కేతుగ్రహ ప్రభావం, ఈ పేరెంట్స్ కూడా నువ్వు రా అని చెప్పి వాళ్ళని డిమాండ్ చేయరు. సంపాదించారు కదా, 10 కోట్ల 5 కోట్ల సంపాదించారు. వై దీస్ ఫెలోస్ షుడ్ స్టే దేర్? కెన్ దే గెట్ ద మదర్ అండ్ కెన్ దే గెట్ ద పేరెంట్స్ అగైన్? మరి చనిపోయిన తర్వాత ఎంతకాలం అని దుకాణం పెడతారు అక్కడ? పేరెంట్స్ అయినా తీసుకుపోవాలి, లేకపోతే ఏం చేయరు. అందువలన చేద్దామనుకున్న భార్య ఒప్పుకోదు. సో దిస్ ఇస్ హౌ ఈ యొక్క కేతు గ్రహము వీళ్ళని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. విద్యార్థులు కాస్త లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం జూన్ 2026 సంవత్సరం ముందు కంటే కూడా ఈ సంవత్సరం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ విల్ వర్క్. వీళ్ళు అనుకుంటారు మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించవచ్చు, ఒకళ్ళు మనకి చెప్పక్కర్లేదు, మాకు అవన్నీ తెలుసని. ఏమీ తెలియదు వీళ్ళకి. వెన్ దే మూవ్ విత్ ద నెగిటివ్ పీపుల్, డెఫినెట్గా నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటివి వచ్చేస్తాయి అంతే ఆటోమేటిక్గా. దట్స్ వై శాస్త్రాలన్నీ కూడా గుడ్ పీపుల్తో తిరగండి అని చెప్పారు. మనం మంచి పాలసీస్ నేర్చుకోం, మంచి వాళ్ళతో తిరగాం, మంచి మాటలు వినాం, కానీ మనకు చాలా డబ్బు కావాలి. ఎలా కుదురుతుంది? ఇది మకర రాశి వాళ్ళ యొక్క సంఘర్షణ. మోస్ట్ డిసిప్లిన్ రాశిది. అందులో ఉన్నటువంటి వాళ్ళు ప్రిన్సిపల్స్గా, లేడీ ప్రిన్సిపల్స్ చాలా స్ట్రిక్ట్ అండ్ దే ఆర్ వెరీ డీసెంట్. హెల్పింగ్ నేచర్ ఉంటుంది, అందరికీ చేస్తారు కూడా. జెంట్స్ కూడా ఉన్నారు, యూజ్లెస్ ఫెలోస్ కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ఉన్నవాళ్ళు మనవరాల కాపురాలు విడగొట్టేస్తారు ఇంటర్ఫియర్ అయిపోయి. ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి అసలు వీళ్ళు? అన్ ఓల్డ్ మ్యాన్ షుడ్ లివ్ లైక్ ఎ ఓల్డ్ మ్యాన్ విత్ ఓల్డ్ థాట్స్. హౌ డేర్ వీళ్ళు వెళ్ళిపోయి మనవరాల కాపురాల్లో వాళ్ళు ఏదో కొట్టుకుంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. యంగ్స్టర్స్ విడగొట్టేస్తారు మెచ్యూరిటీ లేని పిల్లల్ని. ఇటువంటి అన్ని మానేసేయాలి ఓల్డ్ ఫెలోస్, మకర రాశి ఫెలోస్ ముఖ్యంగా. సో ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, తిరుగులేదు. సంపాదన బాగా పెరుగుతుంది. అండ్ వాట్ ఎల్స్ దే వాంట్? వాళ్ళు సినిమాలు డబ్బులు ఖర్చు పెట్టి బీరువాళ్ళ కట్టలు దాస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లో వచ్చేస్తే తీసుకుపోతారనమాట, తీసి పంచాలి వాళ్ళంతా కూడా. అంతేగాని నా సినిమా హిట్ అవుతుందా, నా సినిమా ఇది అవుతుందా, రాజకీయ నాయకులు నాకు పదవస్తుందా, అది కాదు కావాల్సింది. హౌ, ఎలా నేను హెల్ప్ చేయాలి పూర్ వాళ్ళకి, తీయాలి కట్టలు. ఆర్ ఎల్స్ వై ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈస్ కీపింగ్ క్వైట్? అది వాళ్ళ బాధ్యత. తీయించాలా, పేదవాళ్ళకి పంపించాలా.
ఇట్స్ నాట్ మై డ్యూటీ అంటే కుదరదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి. సొసైటీ ఇది. సో మార్పు తీసుకురావాలా? హూ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ద మార్పు, ద చేంజ్? మకర రాశి వాడు తీసుకొస్తాడు మార్పు. మకర రాశి లేడీ ప్రిన్సిపల్స్ తీసుకొస్తారు, లేడీస్. సో ఈ రకంగా మకర రాశి వాళ్ళందరికీ కూడా వివాహాలు, వాళ్ళ కోడళ్ళని వేధించడాలు ఇలాంటివన్నీ ఒప్పుకోరు. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అండ్ ఈ యొక్క కుజుడు మేషరాశిలో ఉన్నాడు. మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు భూములు విపరీతంగా వస్తాయి. ఎంతసేపు జాతకం అంటే ఏం చూస్తారు? ఎందుకు చెప్పాలి జాతకం చెప్పమ్మా? స్క్రోలింగ్ ఎక్కువ చూడరు. ఇలాగ 1 minute అయిపోవాలి. వీడికి కోట్లు వచ్చేయాలి సూట్ కేసుల్లో. దే ఆర్ నాట్ రెడీ టు హియర్. ఏంటి నీతులు చెప్తే వినరు. అదే నీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అని అబద్ధాలు చెప్తే చూస్తారు. అవేమి రావు. ప్రాక్టికల్గా చేస్తేనే ఈ మకర రాశి వాడు ఎదుగుతాడు. మకర రాశి వాడికి మాత్రం. సో ఈ సంవత్సరం అమ్మ 2026 సంవత్సరం తర్వాత మోస్ట్ ఫేవరబుల్ అయిపోతుంది ఈ మకర రాశి వాళ్ళు. ఈ అష్టమ గురు గ్రహం వల్ల సూసైడ్లు చేసుకోవడానికి ట్రయల్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు December 5 వరకు వీళ్ళు 2026 సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉండాలా. ఆ తర్వాత మనం పేక పిసికేసినా వాడి చావడం, అలాగే వాడు సూసైడ్ చేసుకోరా బాబు అని చెప్పినా కూడా చేసుకోడు. వీళ్ళు పార్ట్నర్షిప్స్తోనే బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చా గురుగారు? ఇప్పుడు ఆల్రెడీ పార్ట్నర్షిప్తో లైఫ్ పార్ట్నర్తో తిరుగుతున్నారు కదా ప్రతి ఒక్కడు. పార్ట్నర్షిప్లతో దెబ్బలు తింటున్నారు కదా. ఎవడైనా సుఖంగా ఉన్నాడా? భార్య పెళ్ళిళ్ళు చేసుకొని ఎవడో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పమను. నో బడీ. అలా ఇంకా వ్యాపార భాగస్వాములు చీటింగ్లు ఎందుకు ఉండవు? చేయకూడదు వీళ్ళు ఎవరు వ్యాపార ఇవన్నీ కూడా. అరే వీళ్ళ సొంత బ్రదర్స్ సిస్టర్స్కి వీళ్ళు హెల్ప్ చేస్తే శని మీనరాశిలో ఉండి వీళ్ళకి కృతజ్ఞతగా ఉండరు వాళ్ళు. అరే ఇదేంటి మా బ్రదర్స్ సిస్టర్స్కి నేను ఎంత హెల్ప్ చేశాను, నేను crores rupees ఇచ్చాను. అరే పెళ్లి చేసుకోకుండా నేను సాక్రిఫైస్ చేశాను మా బ్రదర్స్కి, మా సిస్టర్స్ కోసం ఎంత చేశాను. కనీసం ఫోన్ చేసి మాట్లాడరు వాళ్ళు. ఇది అట్లా పాపం వీళ్ళు మదన పడతా ఉంటారనమాట. అందువల్ల వీళ్ళకి పరిష్కారాలు ఉంటాయి. గురువు చెప్పినట్టు వినాలి కదా. నాట్ లివింగ్ ఇన్ ద వాట్ డ్రీమ్ చేస్తూ ఆ వరల్డ్లో ఉండకూడదు. రియాలిటీలో ఉండాలి. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక శాస్త్రమే డ్రీమ్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంతా చెప్పే మహాపండితులు కానీ అచ్చా తప్పదు పాపం వాళ్ళకి. రియాలిటీ చెప్తే ఏంటి నువ్వు చెప్పేది నాకు తెలుసు అంటాడు వీడు. వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది గురుగారు? పెరాలసిస్. ఈ మకర రాశి వాళ్ళకందరికి కూడా ఇంచుమించుగా గ్రహాలు శని బాగుండలేదు కాబట్టి పెరాలసిస్ రావడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. అందరూ భయపడిపోక్కర్లేదు. కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్తున్నాం జాతకాలు. అండ్ వ్యక్తిగత జాతకాలు చూడాలి. వ్యక్తిగత జాతకాలు చూస్తేనే ఒకళ్ళకి మనకు తెలుస్తుంది అది. సో ఎవరికి ఏం జరగద్దు అనేది డెస్టినీ రాస్తుంది. అండ్ ద డెస్టినీ can be smelled only by the astrologer, a good astrologer, not fake astrologers. వీళ్ళేమో హాస్పిటల్లో పుడతారా పిల్లలు? జొడాక్ సైన్లో పుడతారా? హాస్పిటల్లో పుడతారు. ఇక్కడ జ్యోతిష్కులకి డబ్బులు ఇస్తే వీళ్ళకి జాతకాలు ఎలా మారితే వీళ్ళ రాజకీయ నాయకులు ఎలా మా మినిస్టర్స్ అవుతారు అని క్యాప్షన్స్ పెట్టిన వీడియోలు ఉన్నాయి మా గోగినేని బాబుని ఉపయోగించేసుకొని. ఈజ్ అన్ ఇంటెలెక్చువల్ పర్సన్. ప్రాక్టికల్గా ఉండండి రా నాయన అని చెప్తున్నాడు అంతే. వీళ్ళేమో గోగినేని బాబు నాస్తికుడు, గోగినేని బాబు ఎథిస్ట్ అన్నట్టు చూపించినట్టు అందరినీ కూడా చూపిస్తున్నారు. బీ వెరీ ప్రాక్టికల్. గురుగారు వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? మకర రాశి వాళ్ళు సకల దేవత ఆరాధన చేయాలి వీళ్ళు. మొత్తం ఎంతమంది ఒక దేవుడు అంటే ఈజీగా చేసేస్తున్నారు వీళ్ళంతా కూడా. 3 కోట్ల చిల్లర ఉన్నారు దేవతలు. ఉన్నాయి 30 రోజుల నెలలో వీళ్ళకి. 3 కోట్ల మందిని చేస్తే అప్పుడు వస్తాయి ఫలితాలు. ఎవడైనా చేస్తాడు అసలు అలాగా? We have 365 days in our hand and we have more than 3 crores of deities. And how can a person pray? 365 రోజుల్ని ఎలా చేయగలుగుతాడు? కాబట్టి ఒక్కడిని చేస్తాం. ఆ ఒక్కడే విష్ణువు. ఆ విష్ణువుకి ఆరాధన చేసుకోవాలి వీళ్ళు. ఏమండి మరి శివుడికి చేయకూడదండి అంటే ఇద్దరు ఒకటే. అందువలన చక్కగా విష్ణువుకి రాముడు, కృష్ణుడు, ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు చదవాలి. పుస్తకాలు తీసి చదవడం అంటే మనకు బద్ధకం. అందుకనే ఓం నమో నారాయణాయ అని మంత్రం ఇచ్చాం. మంత్ర జపం చేయడం అంటే బద్ధకం. కానీ జ్యోతిష్యం గురుగారు నా గ్రహాలు మారిపోతాయా అండి? ఐ వాంట్ టు నో వాట్ దశ ఇస్ గోయింగ్ ఆన్. అంటే గ్రహాలు మారిపోతే వీళ్ళకి వచ్చేస్తాయా డబ్బులు?
లేదు. ఒళ్ళు దగ్గరెట్టుకొని జపం చేయాలి, ఉమ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీలు చేయాలి. ఉమ్, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు ప్రతిరోజు చేయాలి. ఉమ్, విష్ణు ఆరాధన చేయాలి, ఉమ్, విష్ణు సహస్రం చేయాలి. ఉమ్, అదేవిధంగా ఈ యొక్క బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదవాలి. బుధుడికి కిలోంపావు ఉమ్, పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి బుధవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. ఉమ్, దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం, ఉమ్. మంత్ర జపం, పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అసలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.